తెలంగాణలో బంగారం పండించి దుబాయ్ సింగపూర్లను మించిపోదామని సర్కారు ఉపాయం చేస్తాంటే ఈళ్ళేంది ఏమో గిట్లాడ్డం పడుతున్నారు. ప్రపంచంలో పైసలున్నోళ్ళ దాంట్లో నంబర్ 1 ఉన్న నిజాం రాజ్కు మెజార్టీ ఆమ్దాని కూడా అవ్వమ్మితేనే కావచ్చు. రిచ్ రాష్ట్రం అని పేరు నిలబెట్టుకోవాలని సర్కార్ తాన్లాడుతుంటే మీరు గిట్లా అడ్డం పరుడు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఈడిది పోయి పేనా ఇల్లంతా మూసుకపోయి అంటే గిదే కావచ్చు. మందు దాగం మందు అంబనీయం అని ఆడిడే తీర్మానాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడిగా మహిళా సంఘాలు బయలుదేరినాయి. సర్కారు దించుతామని కొంగు నడుముకు చుట్టి జెండాలు చేతుల పట్టి బస్సు యాత్ర పెట్టి బస్సుకి తిరిగి చెప్తారట మందు దుకాణాలు బంద్ పెట్టేయాలని. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకాలను చురికిచ్చి కొట్టిన మల్లు స్వరాజ్యం పెద్దమ్మ ఈ పెత్తనం ఎత్తుకున్నది మనది మందు లేని రాష్ట్రం కావాలని చెప్పు పెద్దమ్మ. ఆయుధాలు అక్కర్లే ఇప్పుడు గెరిల్లా పోరాటానికి. మనిషి ఎవడో తెలియకుండా తగలబెట్టేస్తాం షాపుల్ని. అందుకని వ్యాపారస్తులను కూడా హెచ్చరిస్తున్నా నేను. ఈ వ్యాపారం లేకుండా ఈ సర్కారు బతకదా? ఇన్నరా మందు అమ్మితే 3వ కంటికి తెలియకుండా అగ్గి ముట్టిస్తారట. మహిళా సంఘాలే కొట్లాడుతుంటే మేమెట్లా వచ్చుకుంటామని చేయి గుర్తోళ్ళు కూడా అగ్వ మందు మీద ఫైటింగ్ కు తయారవుతున్నారు. మొత్తంగా వాళ్ళందరూ కూడా మత్తులో వచ్చే ప్రయత్నం చేయడానికి జరుగుతున్న కుట్రను ప్రజలు చైతన్యవంతులై మాకు వద్దు అనే నిరసన తీర్మానాలు చేయాలని. మరి తెలివిగల మనిషి తేనెకు పోయి ఈగ బుర్రు మనగానే ఇంటికి వచ్చినట్టు చేస్తారో గట్టిగానే కొట్లాడతారో చూడాలి. కానీ మందు అమ్మద్దంటే ఆబ్కారీ ఆఫీసర్లు ఊకుంటారా? కళాకారులతోని కొత్త పాటలు కైగట్టించి పబ్లిక్ ని చైతన్యం చేస్తారు కావచ్చు ఊరికి తిరిగి మందు తాగాలని చెప్పుకుంటా. మరి ప్రతిపక్షాలు మహిళా సంఘాలు పబ్లిక్ మనసు గెలుస్తాయా లేకుంటే సర్కార్ గెలుస్తుందా చూడాలి. కానీ 30 రూపాయలకు టాటా వాటర్ బాటిల్ రాకున్నా కోటర్ చీసిస్తుంటే వద్దనుడు నోటికాడ పెగ్గును గుంజుకున్నాడే అంటున్నారు మందుతోని పడిగడుపు పత్యం చేసేటోళ్ళు.